ఆ దేవుడిచ్చే దీవెనలతో మనం ముందుకు సాగుదాము అనేవారు చాలా తక్కువ మందిగా మనం కనిపిస్తూ ఉంటాం. ఒకసారి మనందరం కూడా ఆలోచన చేద్దాం. మనకి అనేకమైన విషయాలు దేవుడు మాట్లాడుతూ ఉంటారు, కానీ కొన్ని విషయాల్లోనైనా మనల్ని మనము సరి చేసుకుంటూ ఉంటున్నామా? కొన్ని విషయాల్లోనైనా నేను దేవుని వాక్యము చెప్పినట్లుగా నేను చేస్తున్నానా అనే విషయాన్ని మనందరము కూడా గమనించాలని ఈ దినము వాక్యము మీకు తెలియజేయక ముందు మిమ్మల్ని మీరు దేవునికి అప్పచెప్పుకుంటారని ఈ మాటలు మీతో తెలియజేస్తూ ఉంటున్నాను. చాలా స్పష్టమైన రీతిలో కీర్తనాకారుడు మనతో మాట్లాడి ఉన్నారు. ఆయన యథార్థతను బట్టి దేవుణ్ణి అడుగుచూ ఉంటున్నారు. దేవుని సంఘంలో చేరి ఉన్న మనందరము కూడా ఒక్క మాట చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:11 వచనం, 10వ అధ్యాయం 11వ వచనం. త్వరగా చూడండి. యుగాంతమందున్న మనకు ఏం కలిగడానికండి? బుద్ధి కలగడానికి. యుగాంతము అంటే ఏంటి? యుగాంతము అంటే అంతము. దేవుని రాకడ త్వరలో ఉంది, దేవుని రాకడ త్వరలో వస్తుంది. దేవుని రాకడ వచ్చినప్పుడు మనందరం ఇక్కడే ఉంటామా? దేవునితో ఎత్తబడాలనే ఆశ మనందరికీ కూడా కలిగి ఉన్నాం. ఇప్పుడు చూడండి, దేవుని రాకడలో యుగాంతములో మనందరము కూడా ఎలాగుండాలంటున్నారండి? దేవుడు ఎలాగుండాలండి? బుద్ధి కలిగి జీవించాలి. ఈ సంగతులను దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. యుగాంతము భయంకరమైన కాలములో మనం ఉన్నాం. ప్రియమైన దేవుని వర్లారా, రాత్రి డేరా ప్రాంతంలో వాక్యాన్ని చెబుతూ పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకమైన రీతిలో దర్శించిన ఒక దర్శనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే గనక, మన తల్లిదండ్రులు చేసినట్టు మనం చేయటం లేదు. మన తల్లిదండ్రులు చేసినట్లు మనము చేయటం లేదు. మనం చేస్తున్నట్లు మన బిడ్డలు చేయాలని మనం ఆశపడుతున్నాం, కానీ వారు బిగ్గరగా చెప్పండి, వారు చేయటం లేదు. ఎందు గురించి అంటే కాలము అంతమొచ్చేస్తూ ఉంది. మనందరము కూడా దేవుని సన్నిధానంలో ఉండాలని ఆశపడుచు ఉంటున్నాము. మనందరము దేవుని సన్నిధానంలో దేవునితో ఎత్తబడాలని ఆశపడుచు ఉంటున్నాము. మన ప్రార్థన, మన ఆరాధన, మన యొక్క వాక్యానుసారంగా నడుచుకునటం, మన పలకరింపు, మన నడక, మన ఆలోచన, మన తలంపులు అంతా కూడా దేవుని రాకడ రావాలి. ఆయన రాజ్యంలో నేను కూడా ఉండాలి. చాలా సంతోషం. కానీ మనల్ని మనము ఏ విధంగా సరి చేసుకుంటూ ఉంటున్నాం? హెబ్రీ పత్రికలో అనేక మంది విశ్వాసుల ఎవరు తీయొద్దు, విశ్వాసుల జాబితా దాంట్లో ఉంటుంది. హెబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు అనేక మందిని జ్ఞాపకం చేసుకుని ఆ యొక్క పత్రికలో పొందుపరుస్తారు మనందరి కొరకు. కానీ ఆ పత్రికను చదివేటప్పుడు వారు చేస్తున్న దుష్టత్వం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. వారికి ఉన్న భయంకరమైన జీవితాలు కూడా మనకి తేటపరుస్తూ ఉంటుంది. కానీ ఆ దుష్టత్వం నుండి విడుదల కలిగి వారు దేవుని పాదాల పట్టుకుని దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు దేవుడు ఏ విధంగా వారికి సహాయం చేసి ఉన్నారు, ఏ విధంగా వారిని, దీనులైన వారిని, దరిద్రులైన వారిని, వారికి ఎంతో భయంకరమైన హీన బ్రతుకులు కలిగిన వారిని దేవుడు ఏ విధంగా హెచ్చించాడు అనే విషయాన్ని ఈ దినము వాక్యంలో మనం చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా న్యాయాధిపతులు ఒకసారి తీయండి. 11వ అధ్యాయము మొదటి నుండి నేను చదువుతున్నాను, మీరందరూ చూడండి. నేను చదువుతున్నాను, మీరందరూ చూడండి. న్యాయాధిపతులు 11వ అధ్యాయము మొదటి నుండి నేను చదువుతున్నాను. గిలాదు వాడైన యోప్తా పరాక్రము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. ఎవరి కుమారుడు అండి? ఆయన వేశ్య కుమారుడు. ఆయన బలవంతుడు, కానీ ఎవరి కుమారుడు? వేశ్య కుమారుడు. వేశ్య కుమారుడికి ఆ యొక్క సమాజంలో, ఆ యొక్క ఉన్న పరిసర ప్రాంతాల్లో ఆయనకి తెలిసిన వారిలో గౌరవం ఉంటుందా? చెప్పాలి. గౌరవం ఉంటుందా? ఆయనకి ఉండదు. ఆయన్ని చాలా అవమానించుంటారు, ఆయన్ని చాలా హేళన చేస్తుంటారు. తర్వాత మాటలు అదే రాస్తున్నారు. ఆయన్ని నెట్టివేసిన పరిస్థితి ఆ యొక్క ప్రాంతము నుండి.
రాస్తున్నారు కదా ఏమని? గిలాదు భార్య అతనికి కుమారులను కలగా వారు పెద్దవారై యోప్తాతో, నీవు అన్యస్త్రీకి పుట్టినవాడవు గనుక మన తండ్రి ఇంట, ఒకసారి నేను చదువుతాను మీరు అందరూ చూడండి అమ్మా. మన తండ్రి ఇంట నీకు స్వాస్యము లేదనిరి యోప్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబో దేశమున నివసింపగా అల్లరి జనము యోప్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించి చుండెను. మనం ఉంటున్న ప్రస్తుత పరిస్థితి అల్లరి. ఏ విధమైన అల్లరి మనకి వస్తుందో, ఏ విధమైన అలజడితో కూడిన అల్లరి మన మీదకు వస్తుందో, ఏ విధమైన భయంకరమైన పరిస్థితుల్ని ఆ అల్లరి మనకి గురి చేస్తుందో మనం ఎరుగం. అది నీ కుటుంబంలోనా, అది నీలోనా, అది సంఘములోనా, అది సమాజంలోనా అన్న విషయాన్ని ప్రతి ఒక్కరము కూడా, దేవుని మాటలు వింటున్న మనందరము కూడా ఇద్దరం ఆలోచన చేయాలి. దేవుని సన్నిధానంలో ఉన్న మనందరము కూడా ఇక్కడ మనం వింటున్న మాట, యోప్తా కొరకు మనం మాట్లాడుకుంటున్నాం. వారి తల్లి వేశ్య అని చెప్పేసి ఇక్కడికి రాసి ఉన్నారు. మనము ఈయన గురించి మాట్లాడుకునేటప్పుడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు, దేవుడు ఎన్నుకుంటున్నప్పుడు, దేవుడు మాట్లాడుచుంటున్నప్పుడు ఆయన ప్రతి ఒక్కరితోటి మాట్లాడుచూ ఉంటారు. మనము మన విశ్వాసతను బట్టి, మనకున్న ఆలోచన జ్ఞానాన్ని బట్టి మనము వివేచనతో ఆలోచన చేయకుండా అలాగా ఏదో వింటున్నాము కదా, వస్తున్నాము కదా అని చెప్పేసి మన జీవితాలను గడిపేస్తూ ఉంటున్నాం. ఈరోజు నేను పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని సన్నిధానంలో నిలబడి కొన్ని మాటలు, దేవుని మాటల్ని తెలియజేస్తూ ఉంటున్నాను. ఆయన ప్రేమను బట్టి చిన్న సన్నిధి దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. రేపన్న దినాన్ని నా బిడ్డలు భ్రష్టులైపోతే, నాకున్న బిడ్డలు భ్రష్టత్వంతో కూడి వారు నడుచుకుంటే ఎవరిని అంటారు? తల్లిదండ్రులను అంటారు. ఎవరిని అంటారండి? తల్లిదండ్రులను అంటారు. ఎందుకు అంటే నీ నడకను బట్టి, నీ ఆలోచనను బట్టి, నీ బుద్ధిని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి నీ బిడ్డలు అలా అయిపోయారు. నీ బిడ్డలు ఇలాగైపోయారు. దేవుడు ఇక్కడ వేశ్య కుమారుడే దేవుని మాట విన్నాడు. హల్లెలూయా. ఇజ్రాయేలు దేశాన్ని 5 సంవత్సరాలు పరిపాలించే గొప్ప ధన్యత దేవుడు ఆయనకి ఇచ్చాడు, యోప్తాకి. కానీ ఆయన నన్ను, ఇదిగో ఈ ఇంటివారు నన్ను పారదోలేశారే, ఏదో దేశానికి నేను పారిపోయానే, ఇంక నా ఇష్టానుసారంగా నేను జీవిస్తానే అని చెప్పేసి ఆయన అనుకున్నా లేదు. ఆయన దేవుని మాట విన్నాడు. దేవుని జనాంగమా, అనేకమైన మార్లు దేవుని వాక్యము నీతో నాతో మాట్లాడుచున్నప్పుడు నన్ను నేను సరి చేసుకొనకుండగా, నాకు అన్నీ తెలుసు, నాకు అందరూ తెలుసు, నాకు వాక్యము తెలుసు, ప్రార్థన తెలుసు అని మనకున్న జ్ఞానంతో మనం విర్రవీగుతున్నామేమో. ఒకసారి ఆలోచన చేయండి. రాత్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడే వాక్కులను, దేవుడు ఎందుకు మనతో ఈ మాటలు మాట్లాడుచున్నారంటే గనక, అక్కడ చూడండి, యోప్తాను వారిని పారదోలేశారు, అక్కడ గొడవ రప్పించేశారు, ఇక అతనిని అల్లరి చేసి బయటికి పొమ్మన్నట్టుగా చేసేసారు. కానీ దేవుడు చూడండి ఎంత ఉన్నతమైన వాడు. నేను అనేకమైన మాటలు చెప్తాను. ఎక్కడైతే మనం పడిపోయామో, అనేక మంది అనుకోవచ్చు మన గురించే, వీడు పని అయిపోయిందిరా, ఇంకా వీడు కూర్చుంటాడు, వీడి సంగతి అయిపోయింది. కానీ నా దేవుడు అక్కడి నుంచి లేపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా అంటున్నారు. చూడండి, ఎవరైతే ఆ యొక్క యోప్తాను పారదోలారో వాళ్ళే కొంతకాలమైన తరువాత అమ్మోనీయులు ఇజ్రాయేలీయులతో యుద్ధము చేయగా, అమ్మోనీయులు ఇజ్రాయేలీయులతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబో దేశం నుండి యోప్తాను రప్పించుటకు ముందు వాళ్ళే పారదోలేశారు. ఇప్పుడు వాళ్ళే మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్తున్నారండి? యోప్తా దగ్గరికి వెళ్తూ ఉంటున్నారు. ఎందుకు వెళ్తున్నారంటే కనుక, ఆయన అదే మచ్చతో ఉంటే, అదే ఆలోచనతో ఉంటే, ఆ విధంగానే ఆయన ఉంటే కనుక అది కార్యం జరగదు. మనం చదువుకున్న మొట్టమొదటి మాటలు యోప్తా బలాఢ్యుడు అని. ఎలాంటి వాడండి? బలాఢ్యుడు. ఇక్కడ ఇప్పుడైతే వారి అధిపతులందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళారు, వెళ్ళి ఆయనతో ఏం చెప్తున్నారు?
ఏమంటున్నారండి? నువ్వు వచ్చి మాకు ఎలాగుండు? నువ్వు ఎవరిని అంటున్నారు అధిపతిగా ఉండమని? ఎవరినైతే వీళ్ళు ఆ యొక్క జనాంగములో నుండి, ఆ యూనియన్లో నుండి, ఆ సంఘములో నుండి, ఆ కుటుంబంలో నుండి, ఆ యొక్క వ్యవస్థలో నుండి గెంటి వేశారో, పారదోలారో, ఆయన అంటున్నారు నువ్వు మాకు నాయకుడిగా ఉండు. నువ్వు మాకు ఎలాగుండండి? నాయకుడిగా ఉండు. దేవుని సన్నిధానంలో ఉన్న మనందరం కూడా మనల్ని మనము దేవుని చేతికి మనం అప్పచెప్పుకోము. మన సొంత జ్ఞానముతో మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం చాలా మార్లు. గమనించండి. దేవుడు నీ హృదయాల్ని, నీ అంతరంగాల్ని కూడా ఏం చేస్తున్నాడండి? ఆయన ఈరోజు చదువుకున్న మాట ఆయన పరిశోధిస్తూ ఉంటున్నాడు, ఆయన పరిశీలన చేస్తూ ఉంటున్నాడు. అయ్యో ఇప్పుడు పాస్టర్ గారు వచ్చారా, ఇంకో ఈ 2 నిమిషాలు తర్వాత మన నిమిషాలు ఉంటారండి. మనం గమనించాలి, ఆ విషయాన్ని మనం చూడాలి, ఆ విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన చూడండి ఏం చెప్తున్నారు, కిందకి రండి. అలాగా ఆయనతో మాట్లాడుతున్నప్పుడు 7వ వచనంలో, అందుకు యోబ్తా మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను ఏం చేశారు? మీరు తోలివేశారే. ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి. నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారునివిధిగా యుందు అని అతనితో చెప్పారు. యోబ్తాతో అంటున్నారు, అయ్యా అందుకే మీ దగ్గరకు వచ్చాము. ఇదిగో నువ్వు అధికారిగా ఉంటే గనక ఆ యుద్ధంలో గెలిచిన తదుపరి అంతమంది కలిసి ఒకళ్ళని గెంటేసరే ఈ మచ్చ తగిలిందని, ఈ మచ్చ పడిందని. చాలా మార్లు మనము ఏమనుకుంటామంటే కనుక మనకున్న ఏదో ఒక బలహీనత చేత నేను ఎందుకో చేత కాని వాడిని, ఇంక నా జీవితం అయిపోయింది అని చెప్పేసి అనుకుంటాం. నీ జీవితాన్ని దేవునికి అప్పచెప్పు. నీ జీవితాన్ని దేవునికి అప్పచెప్తే ఆయన నిన్ను అధిపతిగా చేస్తాడు. ఈ మాటను అనేకమైన మార్లు నేను ప్రస్తావించి ఉన్నాను. నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఎవరికి అప్పచెప్పాలని? మనము దేవునికి అప్పచెప్పాలి. లేదో నా ఆలోచన ఇప్పుడు నాకు అన్నీ ఉన్నది, బలం ఉంది, శక్తి ఉంది, బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, దేవుని ఎదుర అన్నీ కూడా ఏంటి? దేవుడు లేకపోతే అది. ఆ విషయాన్ని గమనించు. నేను చెప్తున్నాను కదా, మానవుల యొక్క జీవితము రెప్పపాటుది. రాత్రి వచ్చి ఆ బిడ్డకి తగిలిన గాయాలని చూస్తూ ఉండి ఏంటి దేవా అని చెప్పేసి ఆలోచన చేస్తుంటే, మొన్ననే వారు మళ్ళీ నూతనంగా ఏం చేశారు? ఆ డివైడర్ దగ్గర దిమ్మలు కట్టారు. ఆవిడ అంటుంది మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఉండి, డాడీ ఒకవేళ నేను ఇలా పడిపోయాను కానీ ఆ దిమ్మకి ఏదైనా తగిలింటే కనుక నేను లేకపోతున్నాను. మన జీవితం ఎంతటిది? మన జీవితం ఎలాంటిది? ఆలోచన చేయండి. అవును చాలా అందంగా ఉంటాను, అవును చాలా బలంగా ఉంటాను, ఏ సమయాన్ని ఏమి జరుగుతుందో నీకు ఎవరికి కూడా తెలియదు. నీ యొక్క అంతరంగంలో దేవుని భయమును ఉంచుకుంటే గనక, నీ అంతరంగంలో దేవుని భయము నీకుంటే గనక దేవుని సన్నిధిని నువ్వు ఏ విధంగా ఉండాలి, దేవుని వాక్యాన్ని నువ్వు ఏ విధంగా గ్రహించాలి, ఆయన వాక్యానుసారంగా ఏ విధంగా జీవించాలి, నా జీవితాన్ని ఏ విధంగా కట్టుకోవాలి, నా తరం అయిపోయిన తర్వాత ఉండి నా బిడ్డలు ఏ విధంగా జీవించాలి అన్నది నువ్వు దేవుని పాదాలు పట్టుకుని అడుగుతావు. మనము 31st నైట్ అయిపోయిన వెంటనే యోబు యొక్క ఆయన యొక్క జ్ఞానాన్ని జ్ఞాపకము చేసుకుని, ఆయన దేవుని యందు ప్రవర్తిస్తున్న ప్రవర్తనను మనం జ్ఞాపకము చేసుకుని అటువంటి భయభక్తులు కలిగి జీవించండి. ఆయన బిడ్డల కొరకు ప్రతి బిడ్డ యొద్ద మోకాలుండి ప్రార్థన చేసి అది నైవేద్య బలిగా దేవునికి ఆయన అర్పించి ఉన్నాడు. ఆయన పరిచర్య చేయకపోయినప్పటికీ కూడా దేవాతి దేవుడు అంటున్న మాట, నా సేవకుడైన యోబును చూడమంటున్నాడు. కానీ మనము అనేకుల కొరకు మాదిరికరంగా ఉండవలసిన మన జీవితాలు చాలా భయంకరంగా తయారైపోతూ ఉంటున్నాయి. ప్రియమైన దేవుని వల్లారా, ఒక్కొక్కరి విషయమై నేను వింటున్నప్పుడు, ఒక్కొక్కరిని జీవితాల్ని మనం చూస్తుంటున్నప్పుడు, నేను ఎవరిని కూడా పర్సనల్గా ఏంటమ్మా ఇలా చేస్తున్నారు, ఏంటయ్యా ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ఎవరిని కూడా నేను అన్నాం. దానికి కారణం ఒకటే. ఎందుకు చెప్పనండి? దేవుని మందిరానికి వచ్చిన మనము,
దేవుని మందిరానికి వచ్చిన మనము వాక్యము నాతో మాట్లాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనుష్యులు మాట్లాడితే వ్యర్థం, దేవుడు మాట్లాడితే కార్యాలు జరుగుతాయి. దేవుడు మాట్లాడుచున్నప్పుడు కూడా నేను పట్టించుకోలేదు అంటే గనక నిన్ను మనుషులు పట్టించుకున్న వ్యర్థం. దేవుని సన్నిధానంలో ఉంది, ఇంకా ఆ తప్పిదములోనే, ఆ పాపములోనే, ఆ రోత జీవితములోనే నా జీవితాన్ని నేను కొనసాగిస్తాను అనే ఆలోచన నీలో ఉంటే గనక ఐఎమ్ సారీ. ఎందు గురించి అంటే హెస్కేల్ గ్రంథంలో చాలా చాలా చక్కని రీతిలో ఆయన మనకి ప్రస్తావిస్తూ ఉంటాడు. ఏమంటే కనుక ఎవ్వరు కూడా తమ్మును తాము దేనికి, ఇప్పుడు నేను పాపంలోనే ఉంటానండి, నేను ఆ పాపంలోనే ఉండి నా జీవితాన్ని కొనసాగిస్తానండి అంటే గనక దానికి బాధ్యత సేవకులది కాదు. ఎందుకు అంటే కనుక ఆయన మనకి సెలవు ఇచ్చినప్పుడు మనం దేవుని మాటలు వినాలి. దేవుని మాటలు ఎందుకు గురించి అంటే చూడండి 33 హెస్కేలు 8వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? దుర్మార్గుడా నువ్వు నిత్యముగా ఏం చేస్తావు? విడిచి ఏం పడాలండి? జాగ్రత్త పడాలి. ఆ దుర్మార్గతను విడిచి మనం జాగ్రత్త పడకపోతే కనుక నువ్వు దాంట్లోనే ఏం చేస్తావండి? మరణము నొందుతావు. మనం మరణము నొందాలనే దేవుని యొక్క ఆశ ఎంత మాత్రము కూడా కాదు. చాలా జాగ్రత్తగా చూడండి. మనం చదువుకుంటున్న మాటల్లో యోపాను గురించి మనము నేర్చుకుంటున్న మాటల్లో ఆయన చాలా చక్కగా ఆయన దగ్గరికి వచ్చారు. కానీ యోప్ప ఏం చేస్తున్నాడో మీరు 11వ వచనం చదవండి ఒకసారి. పోయినప్పుడు హల్లెలూయా. ఈయన తాను నేను బలవంతుణ్ణు, నా వెనకాల గొప్ప సైన్యం వచ్చేసింది, ఈ ప్రాంతం వారు వచ్చేసారు, నన్ను గింటేసిన వారే నన్ను వచ్చి మళ్ళీ ఇదిగో రమ్మంటున్నారు, నిన్ను రాజుగా చేస్తున్నామంటున్నారు అని వారి దగ్గరికి వెళ్ళి దండలు పెడుతున్నాడు ఆయన. లేదు, ఈ సంగతులన్నీ ఎవరికి తెలియజేస్తున్నాడండి? ఆయన దేవాతి దేవునికి తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుడు లేకుండా మనం ఏ కార్యములు కూడా చేయలేం. ఆయన కలిగి ఉన్న మనందరము కూడా ఆయన చేసిన కార్యాలను మనం జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు, ఆయన సన్నిధిలో నేను అడుగుతున్నప్పుడు నేను ఎవరినో నా దేవునికి తెలియదా? అవును, నువ్వు మాత్రం ఇదిగో వేశ్య కుమారుడివి అని చెప్పేసి దేవుడు చెప్పాడా? లేదు. ఆయన మాటలను ఆలకించాడు. ఆయనకి జయమిచ్చిన దేవుడికి, ఆయనకి విజయం ఇచ్చిన దేవుడికి, ఆ యుద్ధంలో గెలిచిన ఆ యొక్క గెలుపును బట్టి దేవునికి ఏమిస్తాడు ఆయన? దేవుడు విజయం ఇస్తానన్న తదుపరి యోప్ప అన్నాడు అనమాట, నా ఇంటికి నేను చేరినప్పుడు నాకెవరైతే ఎదురొస్తారో వారిని నీకు అర్పిస్తానని తెలియజేశాడు ఆయన. ఎవరు ఎదురొచ్చారు? వాళ్ళ కుమార్తె ఎదురొచ్చింది. కానీ అయ్యో నా కుమార్తె అని చెప్పేసి బాధపడ్డాడు. కానీ ఆయన దేవునికి చేయవలసింది ఆయన చేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దినాన్ని ఈ దినం వరకు కూడా ఆ కుమార్తెని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ దేశంలో వారి సంతాపము తెలియజేస్తూ ఉంటారు. నేను ఎందు గురించి తెలియజేస్తున్నానంటే ప్రియమైన దేవుని వారలారా, నా జీవితము ఈ దినముతో అంతమైపోయేది కాదు, ఈ రోజుతో అంతమైపోయేది కాదు. దేవుడు అనేక దినములను మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు. అయ్యో ఇదిగో ఒక వేశ్య కుమారుని నువ్వు ఎన్నుకున్నావు నా దేవా, నాకు అలాంటి మచ్చలేదు, నేను అలాంటి వాడిని కాదు, అలాంటి దాన్ని కాదు, అయినప్పటికీ కూడా ఇదిగో నీకు ఇష్టంగా నేను జీవించలేకపోతున్నానేమో, నన్ను జ్ఞాపకం చేసుకో అని ఏదేని పశ్చాత్తాపం నీలో ఉంటే గనక ఒకసారి దేవుణ్ణి అడుగుతాం మనం. ఆయన ప్రతి విషయము దేవునికి తెలియజేస్తూ ఉంటున్నాడు. యోప్తా ప్రతి విషయము దేవునికి తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆయన తెలియజేస్తూ ఆయనకు చెప్తూ ఉంటున్నాడు. ఒకసారి 29వ వచనం చదవండి త్వరగా.
యెహోవాకు మొక్కుకొనెను. నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన యెడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. సరిపడుతుందండి. చూడండి, ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నదే. ఆయన ప్రతి విషయంలోనూ కూడా దేవునికి సమర్పిస్తూ ఉంటున్నాడు, దేవునికి తెలియజేస్తూ ఉంటున్నాడు. ఎప్పుడైతే దేవునికి సమర్పించి దేవునికి తెలియజేస్తూ ఉంటున్నారో అక్కడ దేవుని యొక్క ఆత్మ యెహోవా మీదకి వచ్చి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి అనుభవం మనకి ఎప్పుడైనా ఉందా? దేవుని యొక్క ఆత్మను పొందుకునే అనుభవము, దేవుని యొక్క ఆత్మను పొందుకునే అనుభవం నీకు నాకు ఉంటే కనుక మనం కాల్చబడతాం. ఈ మట్టి శరీరము కాదు, దేవుడు మనకి మహిమ శరీరాన్ని ఇస్తాడు. ఆయన దగ్గరికి మనం చేరాలి అంటే గనక ఆయన నిత్య మహిమలో మనం కూడా ఉండాలి. ఆయన నిత్య మహిమలో నేను కూడా ఉండాలి అంటే గనక నేను పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధతయే ఆయనకి అనుకూలమైనది. ఎలాంటిదండి? అనుకూలమైనది. ఆ అనుకూలత లేకుండా, అందుకే కదా ఇవాళ కీర్తనలో దేవుడు మనల్ని తిడుతున్నాడు కదండి. ఒక మాట అన్నాడు కదా అక్కడ. ఏమన్నాడు? ఏం వారమండి? పనికి మాలిన వారితో మనం ఏం చేయకూడదు? సాంగత్యము చేయకూడదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి మాట నీకు నాకు ఉండకూడదు. అటువంటి పిలుపు నీకు నాకు ఉండకూడదు. మనం చేసే సాంగత్యము అట్టి విధంగా మనకి ఉండకూడదు. ఎందు గురించి? దాని తర్వాత మాట చదవండి. అది దేవునికి దుష్టుల సంఘం ఎలాంటిదండి? అసహ్యం. వేషధారులు అంటే ఎవరో? వేషధారులు అంటే ఎవరు? నటించేవారు. నటన. మన జీవితం అంతా ఏంటండి? దేవుడికి నటించేవారంటే ఇష్టము ఉండదు. వేష్యులనైనా క్షమిస్తాను కానీ వేషధారులను నేను క్షమించును. అక్కడ వేష్యుని క్షమించాడు, వారి కుమారుణ్ణి ఎలా చేశాడు? రాజుగా చేశాడు. ఇదిగో అనేక మందితో పట్టబడిన వేశ్యను తీసుకుని యేసయ్య పాదముల చెంతకు వచ్చినప్పుడు ఆయన పిలిచిన మాట అమ్మా అని పిలిచి ఉన్నాడు. నా దేవుని ప్రేమ. మన దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఎప్పుడయ్యా అంటే కనుక మనము క్షమించమని అడిగినప్పుడు. మనము ఆ విధంగా అడగము. నేను జీవించే జీవితము చాలా పవిత్రమైనది, పరిశుద్ధమైనది. మనకు భయం ఉండదు మన జీవితం గురించి. ఎవరు చూస్తూ లేదు, ఎవరు చెందటం లేదు, ఎవరు అడగటం లేదు. ఈరోజు అన్నీ ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావేమో. కన్నురెప్ప పాటు దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఆ గాయం ఎందుకు తరిగిందో మనకు తెలియదు. ఇదిగో మనము చాలామంది మనకి సహాయం చేసేవారిని మనం లెక్క చేయము. చాలాసార్లు మనకి సహాయం చేసేవారిని మనం ఏం చేయమండి? మనము లెక్క చేయము, వారిని పట్టించుకోము, వారితో మాట్లాడము. మన ఈగో అడ్డు వచ్చేస్తుంది. అక్కడ ఏమొచ్చేస్తుందండి? అక్కడ ఈగో. కానీ దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు, నీవు నేను కూడా ఆయన కలిగి ఉంటే గనక. దేవుడు కోపం కలిగి ఉండమంటున్నాడా? పగల్ని రేపొద్దు అంటున్నాడు ఆయన. దేని రేపొద్దండి? పగల్ని రేపొద్దు. యోబు జీవితంలో దేవుడు అనేకమైన అద్భుత కార్యములు చేసి ఉన్నాడు. ఆయన ఎన్నుకుని ఉన్నాడు, ఆయన ఏర్పాటు చేసుకుని ఉన్నాడు, ఆయన రాజుగా చేసి ఉన్నాడు. కానీ ఎప్పుడు చేసి ఉన్నాడు అంటే కనుక ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు, ఆయన పాదాలు పట్టుకుని ఆయన వేడుకున్నప్పుడు, ఇదిగో యుద్ధంలో నాకు విజయం దొరికేసింది అని చెప్పేసి ఎవరైతే ఆయన్ని ప్రోత్సహించారో వారి దగ్గరికి వెళ్ళలేదు. అమోనీయుల దేవుడు ఆయన వెళ్ళలేదు. యోప్తా వెళ్ళింది ఎవరికంటే కనుక దేవుని పాద సన్నిధికి ఆయన వెళ్ళి ఉన్నాడు. హల్లెలూయా. ఇది మనకు దొరికే ప్రతి కార్యాలు కూడా, ప్రతి విజయాలు కూడా ఆయన పాద సన్నిధికి వెళ్ళి ఆయన పాద సన్నిధిలో మనం అడిగినప్పుడు, ఆయన పాద సన్నిధిలో మనం గోజాడినప్పుడు, ఆయన పాద సన్నిధిలో మనం వెతికినప్పుడు దేవుడు నాకు విజయం ఇస్తాడు అనే జ్ఞానం మన యొద్ద ఉంటలేదు. అనే జ్ఞానం మన యొద్ద ఉంటలేదు. చాలామంది ఎలాగుంటున్నారంటే కనుక, ఇప్పుడు ఉదాహరణకి చిన్నప్పటి నుంచి మా బిడ్డల్ని పెంచి పెద్ద చేసాం కదా. ఇప్పుడు నాన్సీకి రాత్రి గాయం తగిలింది, నాకు తెలియదు, నా భార్యకి తెలియదు, ఇంకా శాన్సీకి కూడా తెలియదు. ఆ టైంలో ఎవరు వచ్చి పాపం పడిపోయింది కదా అని చెప్పేసి ఆదరించి లేపారు. లేపిన తర్వాత ఉండి అబ్బే ఇవాళ నుంచి నా తల్లిదండ్రులు కాదు, ఇప్పుడు ఆదరించారు కదా, వీళ్ళ కూడా నేను వెళ్ళిపోతాను, వీళ్ళ చెప్పినట్టే వింటాను అని ఉంటుందా మనకి? అని ఉండొచ్చు మనకి? అలాగైపోతున్నారు. దేవుడు
చేసిన మేళ్లను మర్చిపోతున్నారు. నా జీవితం ఏంటి అన్నది వారు మర్చిపోతూ ఉంటున్నారు. మన జీవితాన్ని మనం కట్టుకోవడానికి దేవుని పాదాలు పట్టుకోవాలి అనే సంగతులను మర్చిపోతూ ఉంటున్నారు. ఆలోచించండి. నేను కూడా ఇంకా దేవుని పాదాలు పట్టుకోకుండా పనికిమాలిన వారుగా మనం ఉంటుంటే గనక దేవుడు మనల్ని అసహించుకుంటున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని అసహించుకుంటున్నాడు. ఆయన చాలా చాలా చక్కని రీతిలో ఆయన అంటున్నాడు, యెహోవా నీ మార్గము నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారి చూచి సరళమైన మార్గమును నన్ను నడిపింపుము. ఎలాంటి మార్గం అన్నది? సరళమైన మార్గము. సరళమైన మార్గము. మనందరము కూడా దేవుని కొరకు కనిపెట్టే వారమైతే గనక అక్కడ ఈరోజు చదువుకున్న మాటలో ఒక మాట ఆయన అంటున్నారు. ఆఖరి మాట 12వ వచనంలో ఆయన అంటున్నారు, ఎక్కడ స్తుతించాలండి? మనము ఈ దినము దేవుని మందిరములో ఉన్న మనందరము కూడా సమాజములో దేవుణ్ణి స్తుతించడానికి నువ్వు ఇష్టపడుతూ ఉంటున్నావా? ఎందు గురించి అంటే కనుక దేవుడు తెలియజేస్తున్న మాటలో మనము వింటున్నప్పుడు చాలామంది ఈ దినాల్లో ఈ మీడియాలు వచ్చేసినాయి కదా, అనేక మంది యవ్వన స్త్రీలు కానీ యవ్వన పురుషులు కానీ దేవుని వాక్యాన్ని వారు నిశ్చయముగా తెలియజేస్తూ ఉంటున్నారు. నశించిపోవచ్చున్న వారలారా దేవుని యొద్దకు రండి అని చెప్పేసి వారు ఆహ్వానిస్తూ ఉంటున్నారు. వారి స్వరమెత్తి వారి జీవితాలను వారు లెక్క చేయకుండా దేవుని కొరకు జీవించాలి అని నిశ్చయించుకుంటున్నారు. దేవుని సన్నిధానంలో ఉన్న మనందరము కూడా యోప్తా జీవితాన్ని దేవుడు మార్చాడు. ఈ దినము నీవు కూడా నీవు దేవునికి అప్పచెప్పుకుంటే నిన్ను మార్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. నువ్వు ఇష్టపడి ఉంటే గనక చిన్న ప్రార్థన చేయి. అయ్యా, ఈ దినము మీ మాటలు విన్నాను నా దేవా, నన్ను మీరు జ్ఞాపకము చేసుకోండి. నా అంతరంగములో నేను ఇంకనో పాపముతో కూడుకుని ఉన్నానేమో నా దేవా, ఇంకనో నాకున్న జ్ఞానముతో నా తండ్రి, నాకున్న విద్యతో నా తండ్రి, నాకున్న అంబచందాలతో నా దేవా ఇంకా ఎవరినైనా నాశనము చేయాలని నేను ఆలోచన చేస్తున్నానేమో నా తండ్రి. ఆ నాశన కోపం నుండి నాకు విడుదల దాయిచ్చేయండి. ఇదిగో మీ అందు భయభక్తులు నాకు దాయిచ్చేయండి నా దేవా. ఇదిగో మీ సన్నిధిని అల్లరలు రేపే నా తండ్రి ఆ గుంపులో నన్ను ఉండవకండి నా దేవా. మీ సన్నిధిలో నుండి నా తండ్రి సమాధానమే నా తండ్రి నాకు కావాలి నా తండ్రి. మీ సమృద్ధియే నాకు కావాలి నా దేవా. ఇదిగో మీ యొక్క కృపలోనే నన్ను జ్ఞాపకం చేసుకోమని విన్న మాటలను బిడ్డ హృదయాల్లో ఫలింపచేయండి నా తండ్రి. వారు పొందుకోవలసిన దైవ దీవెన ఆశీర్వాదములు వారికి దాయిచ్చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య పాదములను బట్టి అడిగి వేడుకుని పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దయచేసి గమనించాలి, ప్రతి ఒక్కరూ కూడా మనకి ఈ హాల్ రెంట్